పిఎన్ జ్ఞానాది మహానాడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 2026 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోవూరు పెళ్లకూరి కాలనీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. కోవూరు పెళ్లకూరి కాలనీలో ఉన్న పిఎన్ జ్ఞానాది మహానాడు ఆఫీసులో పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య, కన్నతల్లి చౌటూరు రమణమ్మ గారుకు, అలాగే ఆయన సతీమణి చౌటూరు మమత గారుకు, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచెర్ల సేనమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ముగ్గురికి ఘనంగా శాలువాతో సన్మానించి చీరలు బహుమతిగా ఇచ్చినారు. రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య మాట్లాడుతూ, ప్రపంచంలో మహిళలు ఉన్నత విద్యతో అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. నిరుపేద యానాదులు, బాలికలు, మహిళలు విద్య ద్వారా భారతదేశంలో ఎన్నో అవకాశాలు, మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. జై భీమ్. అందరికీ నమస్కారాలు. నా పేరు చౌటూరు సేనయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముందుగా 8 మార్చి 2026 ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర కూర్చొని ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. వీరు పిఎన్ జ్ఞానాది మహానాడు కమిటీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారిలో మీరు కొంతమందిని మా సభ్యులను చూస్తుంటారు. తెర వెనక నడిపించేవారు కూడా ఉన్నారు. వారిలో ముఖ్య పాత్ర మా తల్లి గారు, ఆమె చౌటూరు రమణమ్మ గారు ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఏంటంటే మేము సరైన సమయానికి ఆహారం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆమె చేతునిచ్చి మాకు ఎంతో ధైర్యాన్ని కల్పించి మన నిరుపేద యానాదుల్లో చైతన్యం తీసుకురావాలి. మాలాగా మీరు దీర్ఘకాలికమైన వెట్టి చాకిరికి గురవ్వకుండా సమాజంలో చదువుకొని పైకి రావాలి. అదేవిధంగా 10 మందికి మనం ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప మన స్వార్థానికి వ్యక్తిగతానికి ఉపయోగించుకోకూడదని మా కన్నతల్లి గారు చౌటూరు రమణమ్మ గారు మాకు ప్రతి నిత్యం మాకు తెలియజేస్తూ ఉంటుంది. ఆమె మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈమె నా శ్రీమతి, నా భార్య చౌటూరు మమత, ఈమె ప్రోద్బలంతో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు పక్క జిల్లాలకు వెళ్ళినప్పుడు పలు సమస్యల మీద పోరాటాలు చేసి వచ్చే సమయంలో కూడా నాకు ఫోన్లో కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ ధైర్యాన్ని కల్పించి ఎంతో ముందుకు నడిపించడంలో కీలక పాత్ర నా భార్య మమతా గారు కూడా పాటించడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈమె చూస్తూ ఉంటారు మీరు. ముఖ్యంగా ఆమె వచ్చి మామూలుగా ఒక క్యాంటీన్లో పనిచేసుకుంటూ నిరుపేద యానాదుల సమస్య ఉంది అని నేను తెలియజేసిన వెంటనే ప్రత్యక్షమయ్యి తన పని చేసుకుంటానే నిత్యం నిరుపేద యానాదుల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న చలంచెర్ల సేనమ్మ గారు, ఆమె కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా వీరు అంటే మనకి జన్మనిచ్చిన తల్లిగారు, మనకి తర్వాత తల్లి కంటే ఎక్కువగా చూసుకునే భార్య అయినా, అదేవిధంగా ఒక పిఎన్ జ్ఞానాది మహానాడు ఒక కమిటీని ముందుకు తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్న చలంచెర్ల సేనమ్మ గారికి ఈరోజు మనం సన్మానించబోతున్నాము. ఈమె మా తల్లి గారికి శాలువాతో
సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీమతి నా భార్య చౌటూరు మమతా గారికి సన్మానించడం జరుగుతుంది. ఆమె సంతోషం కొరకు ఆమెకి ఒక శారీ తీసిచ్చడం జరిగింది. అదేవిధంగా మా తల్లి గారికి కూడా ఒక శారీ తీసిచ్చడం జరిగింది. పిఎన్ యానాది మహానాడు కమిటీ ముందుకు వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్న పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల సేనమ్మ గారిని మనం ఇప్పుడు శాలువాతో మనం సన్మానించడం జరుగుతుంది. చలంచర్ల సేనమ్మకు ఒక శారీ కూడా మనం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పిఎన్ యానాది మహానాడు కమిటీ నిరుపేద యానాదులలో నిత్యం పోరాటం చేస్తూ ఎంతోమంది నిరుపేద యానాదులలో వెలుగులు నింపుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని చికిత్సలు ఆపరేషన్లు చేయించి ఎన్నో ప్రాణాలు కాపాడుతున్న ముఖ్య పాత్రలో పోషిస్తున్న నా భార్య చౌటూరు మమతాకి, అదేవిధంగా నా కన్న తల్లి చౌటూరు రవణమ్మకు, అదేవిధంగా పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాతో సత్కరించి వారికి శారీస్ ఇవ్వడం జరిగింది. వారి సంతోషంగా ఉంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటేనే సమాజంలో ఎంతోమందికి నిరుపేద యానాదుల్లో చైతన్యం కలిగిస్తానని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటూ వారికి ఈరోజు నేను ఈ చిన్న సన్మానం చేయడం జరిగింది. తీసుకో, పట్టుకోండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఆడవాళ్ళని గౌరవిస్తూ, బయట మహిళల్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని పిఎన్ యానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు 8 మార్చి 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఎన్ యానాది మహానాడు మహిళా సభ్యులకు మరొకసారి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోట్లూరు ఆలేష, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల సేనమ్మ, రాష్ట్ర నాయకురాలు సిహెచ్ మహేశ్వరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సెక్రటరీ తిరువీధి మాధవి, కలిగిరి మండల అధ్యక్షురాలు రాపూరు రమాదేవి, బాపట్ల జిల్లా అధ్యక్షురాలు నంబూరు నాంచారమ్మ, కృష్ణా జిల్లా అధ్యక్షురాలు సేవూరు చంద్రమ్మ, వీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తూ నిరుపేద యానాదుల సమస్యల్లో పరిష్కరిస్తూ ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పిఎన్ యానాది మహానాడు కమిటీని
ప్రజాసేవలో ముఖ్యంగా పాల్గొనడానికి, వారి సేవా కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందిస్తున్న నా శ్రీమతి, నా భార్య చౌటూరు మమత గారు, అదే నా కన్న తల్లి గారు చౌటూరు రవణమ్మ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చలంచర్ల సేనమ్మ గారు, ఇంకా నా తోబుట్టువులు చనిపోయిన సుగుణమ్మ, ఉప్పరపు విజయమ్మ గారు, రాచూరి కామాక్షమ్మ గారు, మా సొంత అక్కలు. వీరు మేము చేసే కార్యక్రమాలలో వారికి మేము ఏదైతే బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో మా ముగ్గురు అక్కలు కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. మహిళలు, పిల్లలు విద్య, ఉన్నత చదువులపై దృష్టి పెడితే ఉన్నత చదువుల వల్ల అన్ని రంగాలలో మహిళలు రాణించడానికి మనకు ఎన్నో అవకాశాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందు కారణం చేత చిన్న వయసు నుంచి ఆడపిల్లలు విద్యపై ధ్యాస ఉంచి ఉన్నత చదువులు చదివి పలు రంగాల్లో రాణించాలని మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము మహిళలకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము, మా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివంగి మహిళలుగా ఐపీఎస్లు మహిళలే. వారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల గారు, అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు, ఏఎస్పీ దీక్ష గారు, అంతకుముందు ఉన్న టౌన్ డిఎస్పీ సింధు ప్రియ గారు క్రైమ్ నేరాలు అరికట్టడంలో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో క్రైమ్ను అరికట్టడంలో ఎంతో ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. వారు మహిళలే. వారికి పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భారతదేశంలో, ప్రపంచంలో మహిళలు ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఒక పని చేసేటప్పుడైనా, ఒక కార్యం తలపెట్టాడైనా, ఒక ప్రజాసేవలో పాల్గొనడానికైనా మనకి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇంట్లో కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైతే గౌరవిస్తామో మనల్ని బయట సమాజం గౌరవిస్తుంది. ఇది యువత తెలుసుకోవాలని కూడా మేము పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అనగా 8 మార్చి 2026న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో కానీ, భారతదేశంలో కానీ మహిళలు అన్ని రంగాలలో రాణించడం మనం చూస్తూ ఉన్నాము. రాజకీయంగా, ఒక ఐపీఎస్గా, ఆటో నుండి ఫ్లైట్ వరకు నడపడం మహిళల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా గర్వంగా ఉంది మన దేశానికి. ఇదే విధంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా కూడా యువత ఇదే విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మరొకసారి పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.